హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. 3 రోజుల తర్వాత అమ్మవారిని తీసేస్తున్నానండి. ఇంకా ఇవన్నీ నేను ఒక్కొక్క బాక్స్లో ప్యాక్ చేసుకుంటున్నాను. ఈ జ్యువెలరీ తనిగా, తర్వాత ఫ్లవర్స్ తనిగా, ఇలా వెండి దీపాలే తనిగా ఇట్లా ప్యాక్ చేసుకుంటున్నాను. వెండి దీపాలు వాష్ చేసి పెట్టాలి. ఫస్ట్ అయితే ఇట్లా బాక్స్లో సెట్ చేసుకునేస్తున్నాను అనమాట. ఇట్లా బాక్స్లో పెట్టి పెట్టామంటే నీట్గా వాటి ప్లేస్లలో ఉండిపోతాయి. మళ్ళీ మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నేను వాటికి సపరేట్గా పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా నాకు కొంచెం ఫీవర్ ఇష్యూ ఉంటే క్యాతినే అన్నీ తీసేస్తుంది, సర్ది పెట్టేస్తుంది అనమాట. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా, ఆ విధంగా ఇంకా క్యాతి తీస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా పిల్లలు అయితే చాలా బాగా హెల్ప్ చేస్తారండి. ఇంకా నాకు కొంచెం ఫీవర్ ఇష్యూ ఉంటే క్యాతినే చేసేస్తుంది. ఇంకా అన్నీ ఒక్కొక్కటి ఇలా సర్దుకుంటున్నాము. మనం ఇక్కడ అమ్మవారికి పెట్టాం కదా, ఆ చీర అట్లే తీసుకుపోయి బీరువాలో పెట్టుకోవాలండి. బీరువాలో పెట్టిన తర్వాతే మనము కట్టుకోవాలి. తర్వాత అమ్మవారిని తీసేటప్పుడు ఎప్పుడైనా సరే అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాతే మనము అమ్మవారిని తీయాలి. ఫస్ట్ దేవుడి దగ్గర దీపాలు పెట్టుకుంటున్నాను. దీపాలు పెట్టుకొని ఇంకా హారతి ఇచ్చి తీయమని చెప్తున్నాను. ఈయనే పెట్టు, ఇక్కడ కింద పెట్టు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా జరుపుకోవాలని ఇప్పుడైతే అమ్మవారిని సాగనంపేస్తున్నానండి. నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ కన్నా ఇంకా మంచిగా జరుపుకోవాలని ఆశీర్వదించమంటున్నాను. తర్వాత వచ్చి ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని సపరేట్గా వాటి బాక్సులలో సెట్ చేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. అలాగే ఈ నగలు ఉన్నాయి కదా, కలర్ ఇష్యూ కూడా ఉండదు, మనకి కలర్ పోదు. మా క్యాతి అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడే చెప్పిందనమాట, నేను వచ్చేదాకా అమ్మవారిని అట్లే పెట్టు అని చెప్పి. నేను వండుకొని తీసేస్తాను అని చెప్పాను. స్కూల్ నుంచి వస్తానే ఇంకా ఏడ్చింది. అమ్మవారిని అలానే పెట్టేసరికి ఇంకా హ్యాపీనెస్తో అసలు ఎగిరి గంతేసింది అనుకో. స్కూల్కి వెళ్ళినాక నేను తీసేసుకుంటానని సాడ్గా వచ్చింది స్కూల్ నుంచి. అట్లే పెట్టేసరికి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో, అదొక ఆనందం పిల్లలకైతే. ప్రతిసారి వెయిట్ చేస్తుంటుంది ఈ ఫెస్టివల్కి, తర్వాత తన బర్త్డేకి. చిన్నప్పుడు మనం కూడా అంతే అనుకోండి. కాకపోతే అమ్మవారిని తీస్తుంటే మాత్రం చాలా ఫీల్ అయ్యిందనమాట. మన ఫ్యామిలీలో ఒక మెంబర్గా ట్రీట్ చేస్తాం కాబట్టి పిల్లలకి చాలా ఫీలింగ్ వస్తుంది అనుకుంటాను. చూడండి, నేను ఇట్లా సపరేట్గా బ్యాగులు పెట్టాను వీటికి, వాటిల్లో సర్దుకునేస్తున్నాను అనమాట. మళ్ళా యూస్ చేసుకునేటప్పుడు మనకి బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఎప్పుడైనా నా జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తానండి. 1 గ్రామ్ జ్యువెలరీ చాలా ఉన్నాయి. అసలు ఇయర్ రింగ్స్ ఎక్కువ ఉన్నాయి, ఒక బాక్స్ నిండు ఉన్నాయి. అప్పుడే ఎప్పుడన్నా ఒక వీడియో చేసి పెడతాను.
వాయిస్ నాది కొంచెం చేంజింగ్గా ఉంది కాబట్టి అడ్జస్ట్ అవ్వండి. ఇంకా అమ్మవారి ఫేస్ని ఇలా పెట్టుకునేస్తున్నాను అనమాట. నేను 3-4 ఇయర్స్ నుంచి ఇట్లా చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ కన్నా వెండిలో చేసుకోవాలనేది నా కోరిక. చూడాలి నెక్స్ట్ ఇయర్కి వెండిలో తీసుకుంటానో లేదో అని. ఇప్పుడు ఈ బియ్యం పెట్టాం కదా, ఈ బియ్యాన్ని ప్రసాదంలాగా చేసుకోవచ్చు. ప్రసాదం చేసుకొని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అన్ని బియ్యంలో కలపకుండా సపరేట్గా ప్రసాదంకో లేకపోతే ఏదైనా ఫెస్టివల్ వస్తుంది కదా అప్పుడు ప్రసాదానికి చేసుకునేయాలి. తర్వాత ఈ శారీని ఎవరో ఒకరు కట్టుకోవాలి. ఇప్పుడే మన ఒంట్లో ఏదన్నా నలకడ ఉంటే పోతుంది. ఈరోజుకి ఈ వీడియోని మనం మంచి వీడియోతో కలుస్తాం.